హలో ఫ్రెండ్స్, విలేజ్ కా గల్లీ కా గణపతి. ఇదైతే కొత్తూరులో ఉన్న ఒక గల్లీ కా గణపతి అనమాట. ఇది చాలా బాగుంది, ముద్దుగా ఉంది అసలు. గణపతి నంది మీద కూర్చొని అయితే ఇక్కడ అందరు ఆ అక్క వాళ్ళందరూ అయితే ఫ్లవర్స్ అయితే కుడుతున్నారు. ఆకులు వైట్ కలర్ ఫ్లవర్స్ ఇవన్నీ మనకి ఫ్రీ అనమాట. సిటీలో లేక కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అక్క వాళ్ళందరూ మంచి వైట్ ఫ్లవర్స్ కుట్టి మధ్యలో ఆకులు అయితే పెడుతున్నారు. చాలా అంటే చాలా బాగుంది అది దండ చూడడానికి. అలానే ఇక్కడ పూర్ణాల కోసం అయితే పక్కన ఆంటీ వాళ్ళు కొబ్బరి అవన్నీ తయారు చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళంతా పైసలు కలెక్ట్ చేసుకొని ఆ తలా ఇంతింత అనేసి కలెక్ట్ చేసుకొని పూర్ణాలు తెలుసు కదా, బూరెలు అవి అయితే ప్రిపేర్ చేస్తారంట. అవి అవి ఏంటంటే ప్రిపేర్ అంటే ఒకటి రెండు కాదు, చాలా ఎక్కువ చేస్తారంట. ఇక్కడ ఎందుకంటే అవన్నీ ప్రసాదంగా పంచుతారంట. ప్రసాదంగా బూరెలు పంచుతున్నారంటే అదేం పెద్ద మాటలేం కాదు, అవి చాలా పని ఉంటుంది అసలుకి. ఇక్కడ అక్క అయితే దండలు చూపిస్తుంది. ఇంకా మనమైతే బూరెలు చూద్దాం పదండి ఎలా చేస్తున్నారో. అందరూ ఒకటే దగ్గర కూర్చొని ఆ బూరెలు రౌండ్ చేయడము, పిసకడాలు, బాబా బాబా నాకైతే భలే అనిపించింది అసలు. ఇలా అందరూ ఒకటే దగ్గర కూర్చొని అలా పని చేస్తుంటే ఎంత బాగా అనిపిస్తుంది కదా. వాళ్ళందరూ చాలా యాక్టివ్గా ఉన్నారు అసలు, చాలా నవ్వుకుంటూ చాలా యాక్టివ్గా పని చేస్తున్నారు. ఒకటి రెండు బూరెలు కాదు బాబాయ్, చాలా. ఇక్కడైతే పాకం అవుతుంది, అక్కడ బూరెలు అవుతున్నాయి. మా పొట్టి అయితే డ్యాన్స్ పక్క గల్లీ గణపతి అయితే వచ్చింది. మా పొట్టి డ్యాన్స్లే డ్యాన్స్లు. వీళ్ళు గణపతి అయితే బాబాయ్ చాలా బాగా అనిపించింది. అమ్మవారు అట్లా ఎత్తుకొని చూడాలనిపిస్తుంది. మా ప్రణవి అయితే అక్కడ అంకుల్తో డ్యాన్స్ వేస్తూనే ఉంది, అసలు ఆపట్లేదు. మా విలేజ్లో అయితే ఇలా ఉంది గణపతి. మరి మీ విలేజ్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.